ఐడియల్లీ మెనోపాజ్ అనేది అంటే పీరియడ్స్ ఆగిపోవటము 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ లో ఎప్పుడైనా జరగచ్చు. మన ఇండియన్స్ కి మాత్రం అరౌండ్ 46 to 49 మెజారిటీ కేసెస్ లో ఆగిపోతుందండి. యూజువల్ గా మనం పెద్ద మనిషి అవ్వడం కానీ లేదు పీరియడ్స్ ఆగిపోవటం కానీ మన ఫ్యామిలీ హిస్టరీతో మోర్ రిలేటెడ్ గా ఉంటుంది. కాకపోతే ఈ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఆర్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారంటే పీరియడ్స్ ఆగిపోయే వాళ్ళకి హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. దీన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కంపల్సరీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాతే రావాలని లేదండి. మనకి ఇంకొక 1 ఇయర్లో మెనోపాజ్ వస్తుంది అంటే కొంతమందికి 1 ఇయర్ ముందు నుంచే కూడా ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వచ్చు. అవి ఎలాంటి సిమ్టమ్స్? వెజినల్ డ్రైనెస్ అంటే మానం లోపల విపరీతంగా డ్రై అయిపోయి మంటగా అనిపించడం, ఇచ్చింగ్గా అనిపించడం. అలా కాదు అంటే హాట్ ఫ్లషెస్ అంటే సడన్గా వేడి సెగలు, నార్మల్గా ఉన్నట్టుండి వేడి సెగలు వచ్చి చెమట పట్టేయడం అండ్ బ్లోటింగ్, ఎక్కువ గ్యాస్ట్రిక్ రావడం, స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్రపోవడానికి ఇబ్బందికరంగా అనిపించడం, ఒళ్ళు కొద్దిగా ఊదులాగా అనిపిస్తుంది, వెయిట్ గెయిన్ లా అనిపిస్తుంది అండ్ బ్రెస్ట్ కూడా గ్రో అవుతుందేమో అనిపిస్తుంది అండ్ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, కొంతమందికి అప్పర్ లిప్ మీద పెద్దవాళ్ళకి హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా చేంజెస్ ఇన్ ద బాడీ అంటే హార్మోన్స్లో వచ్చే చేంజెస్ వల్ల అది మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మీకు ఏదైనా ఉండి మూడ్ డిస్టర్బెన్స్, కొంచెం డిప్రెషన్ మూడ్లో కూడా ఉంటారండి. ఇలా ఏది ఉన్నా ఇది నార్మల్ అనేసి ఇంట్లో ఉండకుండా మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే న్యాచురల్గా కూడా ఈ సిమ్టమ్స్ని తగ్గించుకోవటానికి గైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు అవసరమైతే పిల్స్ కూడా ఇస్తారు.